వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది వెల్లుల్లిపాయ గుళ్ళతో కూర. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తయారు చేయడానికి ముందుగా నేను 2 వెల్లుల్లిపాయలని పెద్దవాటిని తీసుకుని ఈ విధంగా రేకులకి పైన తొక్క తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1½ టేబుల్ స్పూన్ దాకా నూనె, ఒక ½ స్పూన్ మినప్పప్పు, ఒక పావు స్పూను జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 2 నుంచి 3 దాకా ఎండుమిరపకాయలు, 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ 3 కలిపి ఒకసారి సన్న సెకన్ మీద వేపించుకుని వాటిని పొడి కొట్టుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా పొడి కింద కొట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక మూకిడి పెట్టుకుని అందులో నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత మనం ముందుగా ఒలిసి పెట్టుకుని ఉంచుకున్న ఈ వెల్లుల్లి రేకుల్ని ఇందులో వేసుకుని 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో మనం మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి తెంచుకుని పెట్టుకోవాలి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా ఇందులో వేసి ఇవన్నీ కొంచెం కలర్ మారేదాకా మనం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని దగ్గరుండి వేపించుకోవాలి. లేకపోతే ఇవి ఒక పక్క వేగి ఇంకో పక్క వేగకుండా ఉంటాయి. అప్పుడు కూర టేస్ట్ బాగోదు. ఈ విధంగా వేగిపోయిన తర్వాత కలర్ మారాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మీకు కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక ఒక ఎండుమిరపకాయ తగ్గించి వేసుకోండి. వేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. నేను 150 ml దాకా వాటర్ పోసాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. అప్పుడు వెల్లుల్లి రేకు ఉడికి మనం తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది దగ్గరికి వచ్చేదాకా ఈ విధంగా వేపించుకోవాలి. నేను కొంచెం పాలు పోస్తున్నాను. మీకు ఇష్టమైతే పోసుకోండి, లేకపోతే పాలు అనేది మానేసినా పర్వాలేదు. పాలు కొంచెం ఓ 2 టేబుల్ స్పూన్స్ పోసుకుని ఇది కొంచెం దగ్గరికి వచ్చేదాకా మళ్ళీ ఉడికించుకోండి. ఈ కూర అనేది మీకు హెల్త్కి చాలా మంచిది. మీకు దగ్గు, ఆవేశాలు లాంటివి ఉన్నప్పుడు, బాలింత్రాలకి, మన నోరు బాగోలేనప్పుడు కూడా ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. వెల్లుల్లిపాయ ఈ విధంగా ఉడికిపోతే కూర సిద్ధమైనట్టు. దీన్ని దింపేసుకుని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ వెల్లుల్లిపాయ కూర వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. వీడియో